టేప్ రికార్డర్ ఉంది, కరెంటు పోతే పనిచేయదు. ఫ్యాన్ ఉంది, కరెంటు పోతే పనిచేయదు. టీవీ ఉంది, కరెంటు పోతే పనిచేయదు. ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ అనేటటువంటి ఒకానొక శక్తి లేకపోతే పనిచేయవు. కానీ ఏది ఒకదానితో పోల్చను. ఎలక్ట్రిక్ ఐరన్ తీసుకొచ్చి కరెంటుతోనే పనిచేస్తుంది కదా అని దాని మీద నీళ్లు పెడితే చల్లబడవు. కరెంటుతోనే పనిచేస్తుంది కదా అని ఫ్రిడ్జ్ని తీసుకొచ్చి ఇస్త్రీ పెట్టిగా వాడుతూ ఉంటే వాడుకోలేవు. కరెంటు లాగే పనిచేస్తుంది కదా అని ఫ్రిడ్జ్ని టీవీగా వాడుతూ ఉంటే వాడలేము. శక్తి ఒకటే, అందులో డౌట్ ఏం లేదు. కానీ మన భారతీయ ధార్మికత ఎక్కడ దెబ్బతింది అంటే శివకేశవులలో భేదం లేదు అనేటటువంటి మాటని కరెక్ట్గా అవగాహన చేసుకోకపోవటం వల్ల. ఎలక్ట్రిసిటీలో భేదం లేదు, కరెంటు పోతే మొత్తం పోతాయి. కరెంటుతో పనిచేసేటటువంటి ప్రతి వస్తువు పనిచేయటం మానేస్తుంది. అంతవరకు ప్రతి వస్తువు యొక్క చేతనత్వానికి కానీ, ప్రతి వస్తువు పనిచేయటానికి కానీ, ప్రతి వస్తువు అది ఎలా పనిచేయాలో అలా పనిచేయటానికి కానీ కరెంటే కారణం. కానీ కరెంటు మాత్రమే కారణం కాదు, అది గుర్తుంచుకోవాలి మనం. సాధనలో ఆ లోపం వచ్చేసరికల్లా సాధన యొక్క ఎంత ఉచ్చ స్థాయికి మనం వెళ్ళగలమో ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. సాధనలో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో తేడా ఉంటే ఏ విధంగా అయితే అదే కరెంటు విభిన్న రీతులలో తన ప్రభావాన్ని బయటకి చూపుతుందో, మానవ శరీరములో కూడా సర్క్యూట్స్ మనం మార్చుకోగలిగితే, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరు గాయత్రి మంత్రం చేసినా, యజ్ఞము చేసినా, కాకువాయి ఆశ్రమానికి వెళ్ళినా, రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి వెళ్ళినా, పాండిచేరికి వెళ్ళినా, రమణాశ్రమానికి వెళ్ళినా, తిరుపతి దేవాలయానికి వెళ్ళినా, బద్రీనాథ్కి వెళ్ళినా, కేదార్నాథ్కి వెళ్ళినా, అమర్నాథ్కి వెళ్ళినా ఒకే ఫలితాలు మీకు రావు. మరేమొస్తాయి? ఆ తేడా మీరు గమనించుకోగలగాలి.